దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన ప్రభువు పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. రూతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. నెయమి పెనిమిటి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమిలికి వంశపు వాడయ్యుండెను. అతని పేరు బోయేజు. ఈ బోయేజు ఎవరి కుమారుడు? షల్మాను కుమారుడు, రాహాబు కుమారుడు. ఎరికో గోడల మీద కాలిపోనియే, ఎరికో గోడలు కూలిపోని కదా. ఆ రాహాబు భర్త షల్మాను కుమారుడు బోయేజు. న్యాయాధిపతులు గ్రంథమంతా కూడా శ్రమల్లో గడిపారు, కష్టాల్లో గడిపారు, యుద్ధాలతో గడిపారు. చాలా సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాళ్ళు షల్మాను రాహాబు పుట్టిన బిడ్డ ఇదిగో ఈ బోయేజు. ఇతను ఎవరంట? ధనవంతుడంట. ఇప్పుడు ఎన్ని శ్రమల గుండా వెళుతున్నా, ఎన్ని బాధల గుండా వెళుతున్నా, ఎన్ని కష్టాలు గుండా వెళుతున్నా అతని పేరు ఎలా నిలబడ్డది? అంచుల స్థాయికి నిలబడ్డది. ఈరోజు బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, కూలి పని చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. నీతి అనే ఆయుధం పట్టుకున్నప్పుడు, యేసు ప్రభు నామాన్ని పట్టుకున్నప్పుడు, మీరు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి దేవుడు గట్టిగా పట్టుకున్నప్పుడు మీరు ఇదిగో ఇదే కోవకు చెందిన వారు అవుతారు. బోయేజు కోవకు చెందిన వారు అవుతారు. తల్లి రాహాబు, తండ్రి ఎవరండి? షల్మాను. న్యాయాధిపతుల గంధం అంతా గడిచిపోయింది. ఇప్పుడు మోయాబు రాయలన్న రూతు, నీ సెలవైన ఎడల నేను నీ పొలములోనికి పోయి పెరిగే నీరు కొందునని నయమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో ఏంటి? నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పెరిగే వేరు కొందునని నయమితో చెప్పగా. చూడండి, ఉదయమునే దేవునితో పని ప్రారంభించినప్పుడు ఎవని కటాక్షము, ఎవరండి? ఎవని కటాక్షము నా మీద ఉండును అంటే ఒకరి మానవులు పద్ధతులు ఎలా ఉంటాయంటే దయా దాక్షిణ్యం మీద ఆధారపడి ఉంటాయి. మనము ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రారంభించినప్పుడు ఎవరి కటాక్షముతో మనము జీవిస్తున్నాము, ఎవరు కటాక్షముతో మనము ముందుకు వెళ్తున్నాము, దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ రోజుకి అంతటికి కావలసిన బలము, ఆ రోజుకి అంతటికి కావలసిన ధైర్యము, ఆ రోజుకి అంతటికి కావలసిన సాహసము, జ్ఞానము, విపత్తులు సంభవించినప్పుడు, అవమానాలు సంభవించినప్పుడు, ఆపదలు సంభవించినప్పుడు మనకి ముందుగా వెళ్ళవలసిన ఒక విధి విధానాల్ని పొద్దున్నే పని ముగించేస్తాం. చూడండి, భోజనం చేస్తారు. ఎంతసేపు చేస్తారు? 5 నిమిషాలు చేస్తారు. 5 నిమిషాల భోజనము 7-8 గంటలు పనిచేస్తుంది. ఎలాగో అలాగే పొద్దున్నే దేవునితో సమయం గడుపుతున్నది మనకి ఆ రోజంతా కూడా మనకి ఆ యొక్క ఇంధనంలాగా
మన శరీరం ఎలా పనిచేస్తుందో అలాగే దేవుని కటాక్షం మనపై కుమ్మరించబడుతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పరదేశి, మోయేబీరాలు, విధవరాలు, భర్త లేడు, ఏమి ఉద్యోగం చేయాలో తెలియదు. నానా రకాల కష్టాలు, నానా రకాల శ్రమలు, నానా రకాల బాధలు ఈరోజు సంభవించినాయి. ఎంత పని చేసినా తృప్తి లేదు. ఎంత పని చేసినా దానికి కావలసిన ఉద్యోగముకి కావలసిన వ్యాయామం రావట్లేదు అని చింతిస్తున్నారా? యేసు క్రీస్తునందు ప్రతి అవసరము మీకు తీరుస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ప్రతి అవసరము మీరు యేసు పాదాలు పట్టుకోండి, మీకు ప్రతి అవసరము తీర్చబడుతుంది. ప్రతి అవసరము తీర్చబడి ఇంకా మీరు తృప్తి పొందుతారు. చూడండి, నేను పొలములోనికి పోయి, రూతు, మోయేబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల పర్మిషన్ అడుగుతుంది అత్తగారిని. నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనక పెరిగే నీరు కొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మని. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలెమెలెకు వంశస్థుడైన బోయేజుది. ఎవరు పొలంలోకి వచ్చిందండి? దేవుడితో సహవాసము, దేవుడితో సంబంధము, దేవుడితో ఐక్యత, దేవుడితో ప్రేమ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ఎవరు చేనుకి వెళ్ళాలో వాళ్ళ చేలోకి రూతు వెళ్ళింది. మనల్ని కూడా ఎవరితో యుద్ధం చెయ్యాలో, ఎలా యుద్ధం చేయాలో, ఎవరితో సంధి చేసుకోవాలో, ఎవరితో సంబంధం పెట్టుకోవాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో ఇదంతా కూడా దేవుడు జగన్నాటక సూత్రధారి అయిన యేసు క్రీస్తు ప్రభువు నడిపింపులో మనము వెళుతుంటాం. ప్రతి అవసరము తీర్చగల దేవుడు మనకున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండును గాక నేను చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని అప్పుడు బోయేజు కోయి వారి మీద ఉంచబడెను. తన పనివాణ్ణి చూచి ఈ చిన్నది ఎవరని అడిగిను. అక్కడ ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటి అంటే, మీరు ఆశీర్వదించబడిన గాక అని బోయేజ్ అంటే, నువ్వు కూడా ఆశీర్వదించబడును గాక అని పనివారు చెప్పాలి. అది ఒక నియమము. ఆ నియమము ప్రకారముగా ఆశీర్వాదమే పలకాలి. కానీ ఏ కీడు కానీ ఏ నోటికి వచ్చినట్టు మాటలు అక్కడ మాట్లాడకూడదు. ఆ యొక్క నియమము, నియంత్రణ పద్ధతులు మనకి ప్రభు ఈరోజు నేర్పిస్తున్నాడు. ఒక నియమం ప్రకారంగా మనం నడిచినప్పుడు మనం ఆశీర్వాదము పొందుకుంటాము. యెహోవా మీకు తోడయుండునుగా కానీ చేను కోయి వారితో చెప్పు. అంటే దేవుడు మీకు తోడయున్నాడని పనివారితో చెప్పాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కానీ బోయేజు కోయి వారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి. అంటే ఇక్కడ ఎవరిని ఆశీర్వదిస్తున్నారు? బోయేజు పనివారిని ఆశీర్వదిస్తున్నారు, పనివారు బోయేజుని ఆశీర్వదిస్తున్నారు. అంటే ఇన్బ్యాలెన్స్, అన్బ్యాలెన్స్ అంటే రెండు కూడా. ఇక్కడ మనుషుల దయందును దేవుని దయందును మనము వర్ధిల్లుచుంటాం. ఇక్కడ దేవుడి దయ కావాలి, మనుషుల దయ కావాలి. ఇక్కడ ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయి వారి మీద ఉంచబడిన పనివాడు, ఈమె మోయేబు దేశము నుండి నయీముతో కూడా